ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. భీకర దాడులతో దడపుట్టిస్తున్నారు, ఆందోళనలతో అలజడి సృష్టిస్తున్నారు. ఆంధ్ర రాజకీయం అంటే అంతులేని రివెంజ్ మాత్రమేనా? ప్రత్యర్థులు చిన్న పొరపాటు చేసి దొరికితే చుక్కలు చూపించాల్సిందేనా? ఏపీ పాలిటిక్స్ లో ఇంత వేడి ఎందుకు? పగలతో రగులుతూ ఉంటేనే రాజకీయం చేయగలరా? దాడులు చేయడమే ఆంధ్ర పాలిటిక్స్ కల్చరా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఏపీ మరో యూపీలా తయారైందా? బీహార్ కల్చర్ని ఆంధ్ర అడాప్ట్ చేసుకుందా? జరుగుతున్న దాడులు, సృష్టిస్తున్న అల్లర్లు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఏపీ ఏంటి ఇలా అయిపోయిందనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఓ రకమైన ప్రతీకార పర్వంలా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాలు, అభివృద్ధి ప్రాతిపదికన సాగిన రాజకీయం ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, అరెస్టులు, దాడుల చుట్టూ తిరుగుతోంది. గెలిచిన పార్టీ ప్రత్యర్థి పార్టీల నాయకులని వేధించడం, అధికారం మారగానే పాత లెక్కలు తేల్చుకోవడమే మన సంప్రదాయంగా అన్నట్టుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు లేటెస్ట్, హీటెస్ట్ ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు జారి బూతుమాట మాట్లాడారని టీడీపీ శ్రేణులు రగిలిపోయాయి. మా నాయకుడిని అంత మాట అంటావా అంటూ ఆగ్రహావేశాలతో కదం తొక్కారు. ఇది అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసే దాకా వెళ్ళింది. ఈ గొడవంతా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి వెలసిన ఫ్లెక్సీల దగ్గర మొదలైంది. గుంటూరులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తానని అంబటి రాంబాబు సవాల్ చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు వెళుతున్న క్రమంలోనే అంబటి రాంబాబుని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే సమయంలో జరిగిన ఘర్షణ వాతావరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రమైన, అనుచితమైన పదజాలంతో దూషించారని తెలుగుదేశం కార్యకర్తలు బాగా హర్ట్ అయ్యారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించి టీడీపీ కార్యకర్తలు, మహిళలు అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి కొందరు ఆయన ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కిటికీలు, కార్లను ధ్వంసం చేశారు. సీఎం చంద్రబాబును దూషించినందుకు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి గాని వ్యక్తిగత దూషణలు తగవన్నారు. మరోవైపు వైసీపీ కూడా అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండించింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా రాజకీయ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణల దాకా వెళ్లడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇది ఇక్కడితో అయిపోతుందనుకుంటే మాజీ మంత్రి జోగి రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దాంతో ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై దాడులు జరిగాయి. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. ఇంటిపై రాళ్లు, కర్రలు విసరడమే కాకుండా పెట్రోల్ బాంబులు విసిరి ఇంటికి నిప్పు పెట్టారు. ఆయన ఇంటి ముందున్న ఫ్లెక్సీలను చించేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై జరిగిన దాడులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ దాడుల వెనుక ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపులు, గత సంఘటనల తాలూకు ప్రతిచర్యలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పైన, తెలుగుదేశం ఆఫీసు పైన జరిగిన దాడులకు ప్రతిచర్యగానే ప్రస్తుత దాడులు జరుగుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి నాయకులు గతంలో చేసిన విమర్శలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. నిరసనలు తెలపడం దాకా ఓకే, అవి దారి తప్పి హింసాత్మకంగా మారినప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. ఓ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే గాని ఇలా నేరుగా ఇండ్లపైకి వెళ్లి దాడులు చేయడం సరైంది కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యవస్థల కంటే వ్యక్తుల ఆవేశమే పైచేయి సాధిస్తుందనే సందేశం జనాల్లోకి వెళుతుంది. అధికారం మారిన ప్రతిసారి ఇలాంటి దాడులు జరిగితే అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పక్కన నెట్టి కేవలం రాజకీయ గొడవలతోనే కాలం గడిచిపోయేందుకు దారి తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొన్నేళ్లలో లేని విధంగా ఇప్పుడు కక్షపూరిత రాజకీయ సంస్కృతి మొదలైందనే చర్చ రీసౌండ్లో వినిపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వేధించారు, ఇప్పుడు మా వంతు అనే భావన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ బలంగా నాటుకుపోయింది. దీనికి తోడు కొందరు నేతలు వాడే భాష, అనుచిత వ్యాఖ్యలు కూడా కార్యకర్తలను రెచ్చగొడుతోంది. ఇలాంటి పొలిటికల్ కల్చర్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ప్రతీకారం తీర్చుకోవటమే అసలైన రాజకీయమా? కేసులు పెట్టడం, జైల్లో వేయటమే అధికారానికి అర్థమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకు పరిమితమైన ఈ రివెంజ్ కల్చర్ ఏపీకి కూడా పాకిందా అనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఆంధ్ర పాలిటిక్స్ లో ప్రస్తుతం కనిపిస్తున్న ధోరణి ఒకటి. నువ్వొకటంటే నేను పదంట, మేము అధికారంలోకి వచ్చాక చూసుకుంటాం, ఇంకెంతో టైం పట్టదు, చూస్తుండగానే కాలం గడిచిపోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తాం లాంటి డైలాగులు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే చెప్పేస్తున్నాయి. దీనికోసమేనా అధికారం? పగలు ప్రతీకారాల కోసమేనా ప్రభుత్వాలు? గతంలో జరిగిన కొన్ని పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న చర్యలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కంటే ఫ్యాక్షన్ మనస్తత్వమే ఎక్కువగా కనిపిస్తోందని జనాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడటం, సోషల్ మీడియా పోస్టుల సాకుతూ అరెస్టులు చేయటం పరిపాటిగా మారింది. నాయకుల మధ్య ఉన్న వైరం కింది స్థాయి కార్యకర్తల్లోకి విషంలా పాకుతోంది. దీనివల్ల గ్రామాల్లో వర్గపోరు పెరిగి సామాన్యుల ప్రశాంతత దెబ్బతింటోంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఈ స్థాయిలో సెగలు పుట్టడానికి కీలక కారణాలున్నాయి. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు ఇది కేవలం అధికారం మాత్రమే కాదు, మనుగడకు సంబంధించిన సమస్య. ఏదైనా ఒక పార్టీ ఓడిపోతే దాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయాలనే వ్యూహాలు అమలవుతున్నాయి. సిద్ధాంతాల కంటే వ్యక్తుల మధ్య ఉన్న శత్రుత్వమే రాజ్యమేలుతోంది. అసెంబ్లీ వేదికగా కుటుంబ సభ్యులను లాగటం లాంటి ఘటనలు ఇప్పుడు మండుతున్న మంటలకు ఏనాడు ఆజ్యం పోసాయి. గతంలో లేని విధంగా సోషల్ మీడియా ఆర్మీలు ఒకరిపై ఒకరు విద్వేషాన్ని చిమ్ముతున్నాయి. తప్పుడు ప్రచారాల ద్వారా క్షేత్ర స్థాయిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కల్చరేనా అనే డౌట్ కొడుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మేధావులకు, గొప్ప వాగ్దాటి గల రాజకీయ నాయకులకు కేరఫ్ గా ఉండేది. ఇప్పుడు ఆ సంస్కృతి మారుతూ వచ్చింది. రాజకీయం అంటే ప్రజాసేవ అనే భావన పోయి ప్రత్యర్థిని రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా మారుతోంది. దాడులు చేయటం, ఆఫీసులు ధ్వంసం చేయటం, నివాసాలపై దాడులకు తెగబడటం లాంటి వాటి వల్ల రాజకీయం అంటే ఇంతే. అల్లర్లు, ఘర్షణలు పాలిటిక్స్ లో పార్చని భవిష్యత్ తరాలపై ఓ ముద్ర పడిపోతుంది. దీనివల్ల కొత్త తరం యువత కూడా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ రివెంజ్ డ్రామా ఇలాగే కొనసాగితే ఏపీ ప్రతిష్ట దెబ్బతింటుంది, పెట్టుబడులు రావటం కష్టమవుతుంది, రాజకీయ అస్థిరత ఉన్న చోట అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలు కూడా ఓ స్థాయి వరకు దీన్ని భరిస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల దగ్గరకొచ్చేసరికి ఈ పగలు, ప్రతీకారాలు జనం కడుపు నింపవు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఆందోళన పెంచుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ అది హింసాత్మకంగా మారినప్పుడే వ్యవస్థ బలహీనపడుతుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే భౌతిక దాడులు కాకుండా చట్టపరమైన చర్యల ద్వారానే శిక్ష పడేలా చూడాలి. పార్టీల అధినేతలు తమ కార్యకర్తలను నియంత్రించాలి. హింసను ప్రోత్సహించే వారిని దూరం పెట్టాలి. అసెంబ్లీలో గాని బయట గాని విమర్శలు విధానపరంగా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణల దాకా వెళ్లొద్దు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి మాట్లాడాలి.
మాట్లాడే వారిని ఆదరించి హింసను ప్రేరేపించే వారిని తిరస్కరించినప్పుడే ఈ సంస్కృతి మారుతుంది. ఏపీ రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం నాయకుల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఓటరుగా ప్రజలు కూడా నైతికత లేని రాజకీయాలను తిరస్కరించాలి. అధికారం అంటే అణచివేయటం కాదు, అభివృద్ధి చేయటం అనే ఆలోచన నాయకుల్లో కలగాలి. లేకపోతే ఈ పగలు, ప్రతీకారాలు తరువాతి తరాలకు కూడా శాపంగా మారతాయి.